निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीहयग्रीवाय नमः श्रीगुरुभ्यो नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ओम् सभायै नमः श्रीमात्रे नमः మనకి కలియుగంలో కలవు వెంకట నాయకం అంటారు. అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు చాలా విశేషమైనటువంటి దైవం అని అర్థం అన్నమాట. అయితే కలియుగంలో ఎవరిని పూజించాలి అనేటటువంటిది వస్తే కలవు వెంకట నాయకం కలవు సత్యేశ్వరం అని చెప్పారు కదా ఒక మాట. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వల్ల, సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమును ఆచరించడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయిట. మంగళములు కలుగుతాయి. మంగళము అంటే శుభము, జయము, సర్వం అనేటటువంటి అర్థం ఉంది మనకి మంగళాల గురించి చెప్తున్నప్పుడు ఒక శ్లోకాన్ని చాలా ముఖ్యంగా చెప్పమని చెప్తారు. అదేంటి అంటే అందరూ ఒక్కసారి రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. ఓం చైతన్యం పవనం వనం వనవనం వానం వనం వామనం మాయాబాలధవం ధవం ధవ ధవం మాయాధవం మాధవం నిత్యం సారసరం సరం సరసరం సారం సరం సాగరం వైకుంఠం భువనం భువం భువ భువం భావం భువం మంగళం. ఒక్కసారి కళ్ళు తెరవండి. వెనకాల స్వామివారు ఉన్నారు, అందరూ కూడా ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో నేను చదివినటువంటి ఈ శ్లోకాన్ని విన్నారో వారి యొక్క పాపములన్నీ కూడా పటాపంచలైపోయాయని నేను చెప్పలేదు, పెద్దలు చెప్పినటువంటి మాట శాస్త్రం గురించి చెప్తూ మనకి ప్రత్యేకించి నిత్యము మనం చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో కొన్ని కార్యక్రమాలు చెప్పారు. నిత్యము దీపారాధన. దీపారాధన ఎంతమంది చెప్తున్నారమ్మా? ఒకసారి చేతులు ఎత్తండి. రోజు పొద్దున పూట 2 పూట్ల చేసే వాళ్ళు అయినా ఒక్క చెయ్యి ఎత్తాలి. ఉదయం చేస్తున్నారా సాయంత్రం చేస్తున్నారా అనేటటువంటిది పక్కన పెడితే దీపారాధన 5:30 లోపల చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. దీపారాధన చేస్తున్నారంటే 100 చేతులు లేచేయి. 5:30 లోపల చేస్తారంటే 5 చేతులే లేచేయండి. అంటే నిదానంగా లేచి టిఫిన్ చేసే టైంలో దీపారాధన చేస్తున్నారన్నమాట. అంతేనా? 8 గంటల లోపల దీపారాధన చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఈసారి బాగానే లేచి, పర్వాలేదు, ఇబ్బంది లేదు. మనకి రోజులో 5 కాలాలు చెప్పారు. ఆ 5 కాలాలు ఏంటయ్యా అంటే సూర్యోదయం ఉంటుందా, మనకి సూర్యాస్తమయం ఉంటుంది కదా. ఈ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి సమయాన్ని డివైడెడ్ బై 5 భాగాలు చేశారు. ప్రాతః, సంగవ, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాలములు అని పేరు అన్నమాట. ప్రాతకాలము అది ఎప్పుడయ్యా అంటే సూర్యోదయం అయినప్పటి నుంచి ఒక 2 గంటల 20 నిమిషాలు. తర్వాత సంగవ కాలము, తర్వాత మధ్యాహ్న కాలము, తర్వాత అపరాహ్న కాలము, తర్వాత సాయంకాలం అని చెప్పారన్నమాట. మనం పూజ కానీ దీపారాధన కానీ ఎప్పుడు చేయాలని చెప్పారంటే ఈ 5 కాలాలకి ముందు కానీ తర్వాత కానీ చేయమని చెప్పారు. దాన్నే బ్రహ్మ ముహూర్త కాలము లేదా సంధ్యాకాలము అని పిలుస్తారు. సాయంకాలం తర్వాత సంధ్యాకాలం వస్తుంది మనకి. అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చేటటువంటి కాలాన్ని సంధ్యాకాలం అంటారు. అలాగే సూర్యోదయానికి ముందు ఉండేటటువంటి కాలాన్ని బ్రహ్మ ముహూర్త కాలం అంటారన్నమాట. ఏ విధంగా అయితే బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే, సరస్వతి అనుగ్రహం మన పిల్లలకు కలగాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబానికి కలగాలంటే మనం ఏం చెయ్యాలి అంటే ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో దీపారాధన చేయమన్నారు. చదువుకునేటటువంటి పిల్లలు దీపారాధన చేయాల్సిన పని లేదు. చదువుకునే పిల్లలకి ఐశ్వర్యం ఎక్కడుందయ్యా అంటే చదువులోనే ఉంది. చదువులోనే దైవం ఉన్నాడు.
కాబట్టి ప్రత్యేకించి వాళ్ళు దీపారాధన చేయాల్సిన పని లేదు, పిల్లలు చదువుకునేవాళ్ళు. ఎవరైతే మనం ఉన్నామో మనం ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందే దీపారాధన చేయాలట. దీపారాధన చేసి నిదానంగా నైవేద్యం అన్నీ పెట్టుకున్న తర్వాత ఏం నైవేద్యం పెట్టాలని మనకు అనుమానం. సూర్యోదయం కంటే ముందు చేసేటటువంటి పూజలకి మహానైవేద్యం ఎక్కడా చెప్పలేదు, ఎవరో చెప్పలేదు. ఏం చెప్పారయ్యా అంటే సూర్యోదయం కంటే ముందు చేసేటటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో దానికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టమన్నారు, ఒక పండు నైవేద్యం పెట్టమన్నారు, లేదు కాస్త పెసరపప్పు నానబెట్టి నైవేద్యం పెట్టమన్నారు. ఎందుకంటే పెసరపప్పు నానబెట్టినటువంటి పెసరపప్పుని ఆర్గ ముద్గ సూపము అంటారు సంస్కృతంలో. అంటే మనకి వేసంకాలంలో వైశాఖ పూజలప్పుడు మనం ఇప్పుడు గుర్తుందో లేదో కానీ పూర్వకాలం శ్రీరామనవమికి కానీ మనకి వడపప్పు పంచిపెడతారు, వడపప్పు పానకం ఇస్తారు. వడపప్పు ఇచ్చి పానకం ఇస్తే కడుపు నిండా భోజనం పెట్టినట్లు లెక్కట, మనకైనా దేవతలకైనా సరే. అందుకని ఖచ్చితంగా మనం నానబెట్టినటువంటి పెసరపప్పుని నైవేద్యంగా పెట్టచ్చు. మరి మహానైవేద్యం ఎప్పుడు పెట్టాలంటే మన ఇంట్లో వంట పూర్తయిన తర్వాత మహానైవేద్యం పెట్టుకోవాలట, పెట్టగలిగితే అవకాశం ఉంటే. దీంతోపాటు మన పెద్దలు మనకు చెప్పింది ఏంటయ్యా అంటే నిత్య దీపారాధన చేస్తూ దేవతల్ని ఎంత బాగా పూజ చేస్తామో అంతే బాగా పితృదేవతలను కూడా పూజించమన్నారు. మనం చేసే పొరపాటు ఏంటయ్యా అంటే గురువుగారు ఎన్నో పూజలు చేస్తున్నామండి, ఎన్నో క్షేత్రాలకు వెళ్తున్నామండి, అన్ని రకాలుగానే మేము చేస్తున్నాం, కానీ ఐశ్వర్యం నిలబడట్లేదండి. మేము దేవుళ్ళకి పూజ చేస్తున్నాం, అన్ని మొక్కులు తీర్చుకుంటున్నాం, సిద్ధాంతం వెళ్ళాం, మేము జూపూడి వచ్చాం, అన్ని దేవతలు దర్శనం చేసుకున్నాం, వాడపల్లి వెళ్ళాం, జమలాపురం వెళ్ళాం, ఇంకో చోటుకి వెళ్ళాం, మరో చోటుకి వెళ్ళాం, కానీ మాకేం కలిసి రావట్లేదు. ఏంటంటే దేవతలు మమ్మల్ని అనుగ్రహించట్లేదంటే దేవతలు అనుగ్రహించారు, మిమ్మల్ని పితృదేవతలు అనుగ్రహించట్లేదు. పితృదేవతలు అంటే ఎవరు? మన వంశంలో ఎవరైతే చనిపోయినటువంటి పెద్దలు ఉన్నారో వాళ్ళని పితృదేవతలు అంటారన్నమాట. మనం మామూలు దేవతలను పూజిస్తాం కానీ పితృదేవతలను ఏదో సంవత్సరానికి ఒకసారి దండం పెడతాం. కానీ యథార్థానికి పెద్దలు ఏం చెప్పారా అంటే పితృదేవతలకి ప్రతిరోజు ఎవరైతే నమస్కారం చేస్తారో వాళ్ళ మీద దేవతలందరికీ కోపం ఉన్నా సరే పితృదేవతల అనుగ్రహం ఉండడం వల్ల వాళ్ళకి ఐశ్వర్యం వస్తుందట. అదే కనుక అందరూ 33 కోట్ల మంది దేవతలు కూడా మిమ్మల్ని అనుగ్రహించిన పితృదేవతల అనుగ్రహం మీ మీద లేకపోతే మీకు ఐశ్వర్యం రాదట. ఇదేంటంటే దేవతలు 33 కోట్ల మంది ఉంటారని 33 కోట్ల మంది అంటే అది కౌంట్ కాదండి, 33 రకాల దేవతలు ఉంటారు. కోటి అంటే సంస్కృతంలో రకము వర్గము అని అర్థం అనమాట. మన కోటి వేరు, మనం లెక్కేసుకునే 100 లక్షల కోటి అది కాదు. 33 కోట్ల మంది అంటే 33 వర్గాలకి చెందినటువంటి దేవతలు ఉంటారు. ఆ 33 వర్గాలకు చెందిన దేవతలు ఎక్కడ ఉంటారంటే మనం భూలోకంలో ఉన్నాం కదా, భూలోకానికి పైన భువర్లోక, దానిపైన సువర్లోక, దానిపైన మహర్లోక, దానిపైన జనోలోక, దానిపైన తపోలోక, దానిపైన సత్యలోకం ఉందిట. దేవతలందరూ కూడా ఆ సత్యలోకంలో ఉంటారట. మరి ఈ 33 కోట్ల దేవతల్లో ఎప్పుడూ కూడా అక్కడే ఉంటారా? 33 రకాల దేవతలు అంటే ఉండరట. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని మనకి శాస్త్రం చెప్తుంది. ఎవరైతే బాగా పుణ్యం చేశారో వాళ్ళు చనిపోయిన తర్వాత దేవతలుగా వాళ్ళకి ప్రమోషన్ వచ్చేస్తుంది. ఎవరైతే దేవలోకంలో దేవతలుగా ఉండి వాళ్ళ దేవతల సౌకర్యాలు సుఖాలు అమృతాలు అన్నీ తాగేశారో వాళ్ళ పుణ్యం అంతా కరిగిపోతుందో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాళ్ళు దేవతల పోస్టులోంచి భూలోకంలోకి వచ్చి పడిపోతారు. ఎందుకంటే వాళ్ళ పుణ్యం అయిపోయింది. వాళ్ళ స్థానంలో బాగా పుణ్యం చేసిన వాళ్ళు పైకి వెళ్తారట. అందుగురించే దేవతలు అనేటటువంటి వాళ్ళు త్రిమూర్తులు తప్ప, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిలో కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా పర్మనెంట్ జాబ్స్ కాదు, వాళ్ళందరూ టెంపరీ జాబ్సే. ఇంకా చెప్పాలంటే విష్ణు మహేశ్వరుడు తప్ప బ్రహ్మదేవుడు కూడా టెంపరీ జాబే. ఎందుకంటే బ్రహ్మ అనేటటువంటి పోస్టులోకి ఇప్పుడు 8 మంది మారారు. ఇప్పుడు 8వ బ్రహ్మ నడుస్తున్నాడు. తర్వాత వచ్చేటటువంటి బ్రహ్మ హనుమంతుడు. నవమ బ్రహ్మాత్మికాయై నమో నమః అంటారు. 9వ బ్రహ్మగా హనుమంతుడు రాబోతున్నాడు. కాబట్టి మనం హనుమంతుడి యొక్క ఆరాధన కలియుగంలో చేసినా సరే మనకు విశేషమైన ఫలితం వస్తుంది. అలాగే మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇందాక పితృదేవతలని. ఈ పితృదేవతలు ఎవరయ్యా అంటే మన తల్లిదండ్రులే.
వాళ్ళు జీవించున్నంతకాలం వారికి కడుపు నిండా భోజనము, శుభ్రమైనటువంటి వసతి ఏర్పాటు చేయడం మన బాధ్యత. బతుకున్నప్పుడు 1/4 కేజీ కూర పెట్టినవాడు చచ్చిపోయిన తర్వాత 100 కేజీలు వంట చేసి పెట్టేట. కర్మరోజు, పెద్ద కర్మరోజు. ఎవరు తిన్నారు? ఎందుకు ఉపయోగం ఏంటి? బతికుండగా 1/4 కేజీ కూర తెచ్చి కడుపు నిండా పెట్టుకోండి మీ తల్లిదండ్రులకి, చక్కగా చూసుకోండి. కడుపు నిండా భోజనం పెట్టండి, పోయాక మీరే అన్నదానాలు ఇవి చేయక్కర్లేదు. కాబట్టి పితృదేవతల్ని జీవించి ఉండగా గౌరవ మర్యాదలతో నమస్కారం చేసుకోవడం. మనకు కనబడేటటువంటి దేవతలు 3 దేవతలు కనపడతారు, 4వ దేవుడు ఎవ్వరో కనపడరు. మొట్టమొదటి దైవం తల్లి, మాతృదేవో భవ. 2 తండ్రి, పితృదేవో భవ. 3వ దైవం ఎవరయ్యా మనకు కనబడింటే సూర్య భగవానుడు. దేవుడు కనపడట్లేదండి, ఎన్ని పూజలు చేసినా దేవుడు కనపడట్లేదు అంటాం. కనపడే సూర్యుడిని కళ్ళు తెరిచి చూడండి మధ్యాహ్నం పూట, చూడగలమా? మరి దేవతలు నిజంగా దేవతలు వస్తే వాళ్ళని చూడగలం మనం? ఆ తేజస్సు ఏం తట్టుకోగలం? కనపడే సూర్యుడినే చూడలేం కదా. కాబట్టి ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్య భగవానుడికి రోజు నమస్కారం చేసుకోవడం వల్ల, ప్రత్యక్ష భగవంతులైనటువంటి తల్లిదండ్రుల యొక్క సేవ రోజు చేసుకోవడం వల్ల వారికి సౌకర్యం ఏర్పాటు, జీవించి ఉన్నంతకాలం చక్కటి వసతి ఏర్పాటు చేయడం వల్ల, వారు గతించిన తర్వాత చేయాల్సినటువంటి కార్యక్రమాలు శ్రద్ధగా నిర్వహించడం వల్ల మనకి విశేషమైన ఫలితం కలుగుతుంది. గురుగారు, పితృదేవతలు పోయిన వాళ్ళకి ఏం ముడుతుందండి? ఇప్పుడు ప్రాణం పోయింది, అయిపోయింది. మరి వాళ్ళు ఎక్కడ పుట్టేశారో, ఇంకో చోట ఏమైపోయారో? కరెక్టే మీరు చెప్పింది. ఇక్కడి నుంచి పంచప్రాణాలు 5 వాయువులు ఉంటాయి. ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వాయువులని 5 ఉంటాయి. 5 ఒక శరీరంలో ప్రవేశిస్తే ఒక మనిషికి ప్రాణం వచ్చినట్టు, ఒక శిశువు పుట్టినట్టు. ఆ 5 వాయువులు మనలోంచి బయటికి వెళ్ళిపోతే మన శరీరం ఒక శవంగా మారిపోయినట్టు. ఈ 5 వాయువులు ఏమైతే ఇంకో చోట ప్రవేశించేస్తే ఆగవు. మరుక్షణంలో ఇక్కడ పోయిందంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకోళ్ళలో ప్రవేశించి పుట్టేస్తాయి. కానీ ఈ ఆత్మ ఉంది చూసారా, ఈ ఆత్మకు ఒక విశేషం ఉంది. పంచప్రాణాలు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. పంచప్రాణాలు ఎక్కడుంటాయంటే, 1 పోయినటువంటి ప్రదేశంలో, ఇంట్లో యజమాని ఇల్లు కట్టుకున్నాడు కదా, ఆ ఇంట్లో ఒక ప్రాణం ఉంటుందట. 2వది కార్యక్రమం చేసేటటువంటి కర్త అంటే కొడుకు మీద 2వ ప్రాణం ఉంటుంది. 3వ ప్రాణం వచ్చేటప్పటికి ఎక్కడైతే దహనం చేసామో ఆ ప్రదేశంలో ఉంటుందట. ఈ విధంగా పంచప్రాణాలు కూడా వదిలిపెట్టేళ్ళవు. పంచవాయువులు వెళ్ళిపోతాయి కానీ పంచప్రాణాలు వెళ్ళవు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మన వాయువు వేరే చోట జన్మ వచ్చినా సరే మన దేవతలు, మన తల్లిదండ్రులు పితృదేవతలుగా మారిపోతారట. మరి ఎలా వస్తారని మన ఇంటికి అంటే కాకి రూపంలో వస్తారట. కాకి రూపంలో వస్తారు. రోజు కావు కావమని మన ఇంటి దగ్గర కాకి వస్తుంది చూసారా, మన పితృదేవతలే వచ్చి మనల్ని చూసి వెళ్తూ ఉంటారట. అదేంటండి, కాకి పెడితే సరిపోతుందా? మనకు వేమన గారు చెప్పారు కదా, పెండంబులను చేసి పితరులందుల చూసి కాకులకును పెట్టు గాడిదలారా, పెంట తినడి కాకి పితరుడు ఎట్లా అయ్యరా, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. కాకి పితృదేవతలు ఎలా అవుతారు? అది పెంట తినే కాకి, అది పితృదేవతలు ఎలా అవుతారంటే మన శాస్త్రంలో దానికి ఒక కారణం చెప్పారు. పితృదేవతలు ఆ ఆత్మ దాని మీదకి రానంతసేపు అది ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది కాకి. ఎప్పుడైతే మన పితృదేవతల ఆత్మ దాంట్లోకి ప్రవేశిస్తుందో అది డైరెక్ట్గా మన ఇంటి మీదకి వచ్చి వాళ్ళే అరుస్తుందట, మనం పెట్టింది తింటుందట. అందుగురించే వాడు ఎంగిలి చేతిని విదిలించడండి బాబు, ఎందుకంటే వాడికి తెలుసు పితృదేవతలు కాకి రూపంలో వస్తాను. కానీ ఎంగిలి చేస్తే షుష్ అని కాకిని కొడితే ఎంగిలి మెతుకులు పడిపోతాయి ఏమో అనుకుని ఎంత పిసినారు వాడండి, అందుకనే చెప్తుంటారు. ఆ పితృదేవతలు కాకి రూపంలో వస్తారు. కాకి ఒక్క ప్రాణికి ఆ వరం ఉందట. కైలాసంలో అష్టమాతృకలు అని ఉంటారు కొంతమంది. అందులో ఉండేటటువంటి ఒక మాతృక యొక్క వాహనము చండు అనేటటువంటి ఒక కాకి. ఆ కాకి హాలిడేస్ ఇచ్చారు. జాబ్లో కొన్ని హాలిడేస్ ఉంటాయి కదా, మీకు వీక్ ఆఫ్స్ హాలిడేస్ ఉన్నట్టే దానికి సెలవులు ఇచ్చారు. ఆ చండు అనేటటువంటి కాకి ఏం చేయడం మొదలెట్టాడు, ఆకాశ మార్గంలో ఎగురుతూ శుభ్రంగా మద్యపానం చేస్తూ ఆనందంగా తన స్నేహితులతో కలిసి ఎగరడం మొదలుపెట్టాడు. అదే మార్గంలో సెలవులు వచ్చినటువంటి 2 హంసలు వెళ్తున్నాయి, వాటికి సెలవులు ఇచ్చారు కొన్ని రోజులు హాలిడేస్. సరస్వతీదేవి యొక్క వాహనమైనటువంటి హంస, బ్రహ్మదేవుడి వాహనమైనటువంటి హంస అదే మార్గంలో వెళ్తున్నాయి. ఎదురు పడ్డాయి. మీకు సెలవులు ఇచ్చారా? మాకు ఇచ్చారు హాలిడేస్, ఒంటిపడి బళ్ళు అయిపోయి సెలవులు ఇచ్చేసి కౌరులు చెప్పుకున్నా కాసేపటి తర్వాత ఈ హంసలు కూడా ఈ చండుడితో కలిసి మద్యపానం చేసి ఈ చండుడితో కలిసాయి. కొంతకాలానికి ఈ హంసలకి గర్భం వచ్చింది. వెళ్ళే వానరుల దగ్గరికి వెళ్ళి ఉన్నారు కదా, బ్రహ్మదేవుడు సరస్వతిదేవి దగ్గరికి వెళ్ళి
ఏమండి మాకు అనుకోకుండా మాకు గర్భం దాల్చాము చండుడు అనేటటువంటి కాకి వల్ల అన్నారు. అయితే ఏం చేయమంటావు అని అడిగాడు బ్రహ్మదేవుడు. మాకు కాన్పుకి మెటర్నిటీ లీవ్ కావాలండి అని అడిగి బ్రహ్మదేవుడు అన్నాడు సరే తీసుకోండి అన్నాడు. సరస్వతిదేవి సరేనమ్మా అని. కొంతకాలానికి 27 కాకులు పుట్టాయి ఈ 2 హంసలకి కలిపి 27 కాకులు పుట్టాయి. అందులో పెద్దవాడి పేరు కాకభూషుండి. మొట్టమొదటిగా పుట్టడం వల్ల ఏమైంది అంటే కాకి కడుపును కాకి బీజమైన హంస బ్రహ్మదేవుడి యొక్క వాహనమైనటువంటి హంసకి పుట్టాడు కదా. ఈ కాకభూషుడికి బ్రహ్మదేవుడుకున్నన్ని తెలివితేటలు వచ్చేసాయి. 4 తలల్లో ఉండే తెలివితేటలు వీడికి వచ్చేసాయి. వచ్చేటప్పటికి తండ్రి దగ్గరికి వెళ్ళాడు, చంద్రుడి దగ్గరికి. నాన్నగారు నాకేంటో కాకిలా ఉండాలనిపించట్లేదండి, హంసలాగా ఉండాలనిపిస్తోంది, హంసలాగా తిరగాలనిపిస్తోంది, హంసలాగా ఎగరాలనిపిస్తోంది. నా రూపం చూస్తే కాకిలా ఉంది. ఏం జరగబోతోందో కనపడుతోంది, నాకు ఏం జరిగిపోయిందో తెలిసిపోతుంది. ఒక దివ్య దృష్టి లాంటిది వచ్చేసింది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఆత్మజ్ఞానం కలిగింది. తపస్సు చేసుకోవాలనిపిస్తుంది. ఏం చేయాలని అడిగింది తండ్రిని ఈ కాకభూషుడిని. నాయన బ్రహ్మదేవుడి హంసవాహనమైనటువంటి హంసకు పుట్టావు కదా నువ్వు, కాబట్టి బ్రహ్మదేవుడి యొక్క తెలివితేటలన్నీ నీకు వచ్చేసాయి. అందుకు నువ్వేం చేయాలయ్యా అంటే హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుని ఆత్మజ్ఞానం లభించింది కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి కాలజ్ఞానిగా పిలువబడతావు. ఎవరైతే పితృదేవతలు ఉన్నారో పితృదేవతలు డైరెక్ట్గా వెళ్ళి ఏమీ తినలేరు. ఆత్మరూపంలో ఒక వాహకం కావాలి. కాబట్టి నీవు ఆ వాహకంగా ఉండు. ఎవరైనా పితృదేవతలకి తర్పణం వదిలిపెడుతున్నారనుకో, వెంటనే నువ్వు కాకి రూపంలో వెళ్ళి ఆ పితృదేవతలు నీ మీదకి వస్తారు. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళు, వాళ్ళు వదిలిపెట్టినటువంటి తర్పణం తీసుకో, వాళ్ళు వేసినటువంటి గింజలు తిను, వాళ్ళు పెట్టిన ఆహారం తిను. ఇక నుండి ఎవరైతే కాకికి గింజలు వేస్తారో, రోజు భోజనం చేసే ముందు కాస్త అన్నం అంత ముద్ద పెడతారో కాకికి, వాళ్ళ పితృదేవతల రూపంలో నువ్వు స్వీకరించి వాళ్ళ పితృదేవతలకు అందజేయని చెప్పాడు. ఆ రోజు నుంచి కాకి రూపంలో ఈ కాకభూషుండి అనేటటువంటి మహాజ్ఞాని తిరుగుతూ ఉంటాడనమాట. అందుకని మనం ఖచ్చితంగా పితృదేవతలకి నమస్కారం చేయడమే కాదు, రోజు కాస్త బియ్యమో ఏవో ఒకటి ఆరు బయట పెట్టాలి. మనం అనుకున్న పనులు అనుకున్నట్టు కావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని పనులు చేయాలి. ఆ పనుల్లో నిత్య దీపారాధన ఒకటి, కాకికి ఆహారం పెట్టడం ఒకటి అన్నమాట. ఇక మనం మామూలుగా దీపారాధన అయిపోయిన తర్వాత ఏం చేస్తామయ్యా అంటే బయటకు వచ్చేసి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం కదా. ఇంటి ముందు ముగ్గు లేకుండా చేసేటటువంటి దీపారాధనకి ఎటువంటి ఫలితం ఉండదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంటి ముందు ముగ్గు వెయ్యాలట. లక్ష్మీదేవి పొద్దున్నే బయలుదేరుతుందట. తెల్లవారుజామునే అలా రోడ్డంట నడుచుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే ఆవిడ పని ఎవరికో వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వడమే ఆవిడ పని. ఆవిడ ఐశ్వర్యం ఇద్దామని వెళ్తూ ఉండేటప్పటికీ ఆవిడ ఏ ఇంటి ముందు ముగ్గు ఉందా అని చూస్తుందట. ఆ ఇంటి ముందు ఆగుతుంది, చూస్తుంది. అబ్బా ఈ ఇంటి ముందు ముగ్గు ఉంది కదా, ఇంట్లోకి వెళ్దాం అనుకుంటుంది. గుమ్మలోడికి పెట్టగానే లోపల కనుక దీపపు కాంతులు కనిపించాయనుకోండి, వెంటనే అక్కడికి వెళ్ళి ఇలాంటి కుర్చీ ఉంటే అలాంటి కుర్చీలో కూర్చుంటుందిట. వీళ్ళింట్లో నేను ఉంటాను, వీళ్ళింట్లో నేను వీళ్ళని అనుగ్రహిస్తాను అని. అందుగురించే సూర్యోదయం కంటే ముందే ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయమని పెద్దలు చెప్పేది. అందుకే మేము 8ంటికి చేస్తామని 9ంటికి చేస్తాను. ఒకసారి చేతులు ఎత్తండి, మళ్ళీ ఒకసారి ఇంకెత్తారు 8ంటికి చేస్తాం 9ంటికి చేస్తాం అనకూడదమ్మా. ఖచ్చితంగా దీపారాధన పొద్దున్న 5:30 లోపల ఏ ఇంట్లో వెలుగుతుందో ఆ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదు. ఎందుకంటే దరిద్రదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే. క్షీరసాగర మథనం జరుగుతోంది. క్షీరసాగరాన్ని మదిస్తున్నారు దేవతలు రాక్షసులు కలిసి. ముందుగా ఈ క్షీరసాగరం చిలకగా ముందు బోల్డ్ నురుగు వచ్చింది. దాన్నే అప్సు అన్నారు. 60 కోట్ల నురుగులు వచ్చాయట. వాళ్ళు 60 కోట్ల మంది అప్సరసలు అయ్యారట. అప్సు అంటే నురుగు, అప్సరసలోంచి పుట్టారు కాబట్టి వాళ్ళని అప్సరసలు అన్నారంట. అప్సులోంచి పుట్టారు కాబట్టి 60 కోట్ల నురుగులు అప్సరసలు అయిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కూడా దేవతలు తీసేసుకున్నారు నాట్యం కోసం. తర్వాత ఈ లక్ష్మీదేవి వచ్చిందట. లక్ష్మీదేవి వచ్చిన వెంటనే విష్ణుమూర్తి అన్నాడు నేను తీసుకుంటానయ్యా అన్నట్టు. ఎందుకంటే మేము తీసుకుంటాం అన్నారు. అబ్బెబ్బెబ్బే కాదు, ఆవిడ కారణ జన్మురాలు, క్షీరసాగర్లోంచి పుట్టింది ఆవిడ. క్షీర సముద్ర రాజతనయాయ నమో నమః అంటారు ఆవిడ్ని. ఆవిడకున్నటువంటి నామాల్లో విశేషమైన నామాలు కొన్ని ఉన్నాయి. భృగుపుత్రి భార్గవి నమో నమః అన్నారు. భార్గవిగా ఆవిడ్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తుందట. ఎందుకంటే ఒకనొకప్పుడు భృగు మహర్షి ఫస్ట్ బ్రహ్మలోకానికి వెళ్ళాడు ఏదో పని మీద.
బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకుని వీణానాదం వింటున్నాడు, సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. 2-3 సార్లు పిలిచాడు, బ్రహ్మదేవుడు పలకలేదు. పలకపోయేటప్పటికి వెంటనే భృగు మహర్షి కోపం వచ్చి, నీ భార్య వీణ వాయిస్తుంటే ఆనందంగా ఎంజాయ్ చేసినావు కదా, సరే చెయ్యి, నీకు ఈ లోకంలో పూజ అనేది ఉండకుండా పోతుంది, ఎవరో నిన్ను పూజించరు అన్నాడు. నిజంగా అప్పటి నుంచి బ్రహ్మదేవుడికి పూజే లేదు, అయిపోయింది. అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళేటప్పటికి అక్కడ శివుడు అలాగే నాట్యం చేస్తున్నాడు, పార్వతీదేవి నాట్యం చేస్తున్నాడు. ఈయన చూశాడు, కాసేపు వెయిట్ చేశాడు, వాళ్ళు పట్టించుకోవట్లేదు ఈయన, అంతే కోపపడ్డాడు. ఈ రోజు నుంచి శివుడికి శివరూపంలో పూజ లేదు, పోండి, శివరూపంలో పూజ లేదు, లింగ రూపంలోనే పూజ ఈ రోజు నుంచి అని చెప్పించేశాడు. బయలుదేరి వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో విష్ణుమూర్తి నిద్రపోతున్నాడు, ఆవిడేమో కాళ్ళు ఒత్తుతోంది, పట్టించుకోవట్లేదు వాళ్ళు. వెంటనే కోపం వచ్చి 2 చోట్లకి వెళ్తే 2 చోట్ల అలాగే అవమానం జరిగింది, 3వ చోట కూడా అలాగే జరిగింది కదా అని చెప్పేసి అని వెళ్ళి తన కుడికాలుతో నిద్రపోతున్నటువంటి విష్ణుమూర్తి గుండెల మీద తన్నేశాడు గట్టిగా. తన్నాడు. విష్ణుమూర్తి దిగ్గులు లేచాడు. ఈ లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది, ఏంటి ఇలా జరిగిందని. వెంటనే విష్ణువు లేచి, అయ్యయ్యో స్వామి మహాత్మా, నన్ను తన్నారు కదా మీరు, మీ కాలు ఎంత కందిపోయిందో, ఎంత తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది, రండి అని కూర్చోబెట్టి నెమ్మదిగా ఆ కాళ్ళు ఒత్తుతూ అరికాల్లో ఉన్నటువంటి 3వ నేత్రం అరికాల్లో ఉంది ఆ భృగు మహర్షికి, అందుకే కోపం ఎక్కువ ఆయనకి. ఆ 3వ కన్ను చిరిపేశాడు. వెంటనే భృగు మహర్షికి ఉన్నటువంటి గర్వం అంతా తొలగిపోయింది. విష్ణుమూర్తి పాదాల మీద పడ్డాడు, అయ్యా నన్ను క్షమించు అన్నాడు. క్షమించేసాను వెళ్ళన్నాడు, అయిపోయింది. కానీ మహాలక్ష్మి ఒప్పుకోలేదు. నా భర్త అయ్యుండి సకల లోకాధీశుడు అయ్యుండి ఒక ఋషి కాళ్ళు పట్టుకుంటావా నువ్వు అంటే, లేదమ్మాయి నేను ఆయన కాళ్ళలో కన్ను చిరిపేయడానికి, అయినా సరే నువ్వు ఒకళ్ళ కాళ్ళు పట్టుకోవడమే నా ముందు అంది. నేను వెళ్ళిపోతున్నానంది, బయలుదేరి భూలోకానికి వెళ్ళిపోయింది. కానీ భృగు మహర్షి మీద కోపంతో వెళ్ళిపోయినటువంటి లక్ష్మీదేవి తర్వాత కొంతకాలానికి ఖచ్చితంగా భృగు మహర్షి కూతురుగా పుట్టాల్సి వచ్చింది. ఆవిడికి శాపం, అది వరం కూడాను. ఆయన మీద కోప్పడి భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మళ్ళీ భృగు మహర్షి కుమార్తెగా పుట్టింది. అందుకనే భృగుపుత్రి భార్గవి అన్నారు ఆవిడ. ఎప్పుడైతే ఆడపిల్లకి పెళ్ళి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోతుందో అప్పటితోటి పుట్టింటి మీద ఉన్నటువంటి ప్రేమ చచ్చిపోదు అమ్మాయికి. ఆ ప్రేమ తన కంఠంలో ప్రాణం ఉన్నంతకాలం పుట్టింటి మీద ప్రేమ ఉంటుంది, తప్పదంతే. భర్త దగ్గర ఎంతటి ఐశ్వర్యం ఉన్నా పుట్టింటి వాళ్ళు బాగుండాలి, పుట్టింటి వాళ్ళు ఎప్పుడూ బాగుంటే, నేను పుట్టింటికి వెళ్తే ఒక చీర పెట్టాలి, పసుపు కుంకాలు పెట్టాలి అని చెప్పి ఎప్పుడూ ఖచ్చితంగా పుట్టింటి వాళ్ళు బాగుండాలని అమ్మాయి ఎప్పుడూ కోరుకుంటుంది. చాలామంది అనుకుంటారు పెళ్ళి అయిపోయింది కదా ఇంకేంటి అనుకుంటారు, కానీ అమ్మాయి ఆ స్త్రీ ఎప్పుడూ కూడా తన పుట్టింటి వాళ్ళు పాడైపోవాలని కోరుకోదు, ఎప్పుడూ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని కోరుకుంటుంది. అలాగే భృగు మహర్షి మీద ఎంత కోపం ఉన్నా లక్ష్మీదేవి తన యొక్క తండ్రి పేరుతోటి భృగుపుత్రి భార్గవి అని పిలిస్తే ఆవిడ సంతోషపడిపోతున్నాడు. అందుకని ఎప్పుడైనా సరే మీరు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఓం భార్గవి నమో నమః గట్టిగా చెప్పండి ఒకసారి. ఓం భార్గవి, ఇంకోసారి ఓం భార్గవి నమో నమః, ఇంకోసారి ఓం భార్గవి నమో నమః. ఎవరైతే ఈ నామాన్ని రోజుకి 3 సార్లు లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి ఈ నామాన్ని స్మరిస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ లక్ష్మీదేవి ఫోటో ఆవిడ నిలబడుందా, కూర్చునుందా, పరిగెడుతూ ఉందా, ఈ అనుమానాలనే అనవసరం మీకు. లక్ష్మీదేవి నిలబడున్న ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చా అండి, లక్ష్మీదేవి కూర్చుని ఉన్న ఫోటో పెట్టుకోవచ్చా అని అవసరం లేదు. లక్ష్మీదేవి ఎలా ఉన్నా లక్ష్మీదేవే. ఆ ఫోటో చిరిగిపోకుండా చెదపట్టకుండా ఉంటే చాలు, లక్ష్మీదేవి ఫోటో అంతే. కాబట్టి ఈ నామాన్ని తలుచుకోవాలి. ఇక 2వ నామం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నామం ఏంటి అంటే విష్ణుపత్ని నమో నమః. ఆవిడ భృగు మహర్షి కూతురైనా ఒక అత్తారింటికి వెళ్ళిపోయింది కదా, మరి తన యొక్క భర్త పేరు చెప్పుకోవడానికి ఇష్టపడుతుందట. అందుకని ఎవరమ్మా నువ్వు అంటే నేను విష్ణుమూర్తి వాళ్ళ ఆవిడ, లక్ష్మీదేవి చెప్పుకుంది నేను విష్ణుమూర్తి వాళ్ళ ఆవిడండి అని చెప్పుకుంటుంది. మనం అలాగే వీళ్ళు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు నీ పేరేంటమ్మా అంటే నేను పలానా సత్యనారాయణ వాళ్ళ ఆవిడని చెప్పుకున్నానుగా ఊరుకోమంటారు. అందుకని మనం అలా చెప్పుకోవాలి. కానీ లక్ష్మీదేవి మాత్రం విష్ణుపత్ని, నేను విష్ణుపత్నినండి, విష్ణుమూర్తి యొక్క భార్యని. ఎందుకు భార్య? భృగు మహర్షి తన్నాడు కదా గుండెల మీద, ఆ గుండెల్లో ఆ హృదయంలో ఉంది విష్ణు వక్షస్థల స్థితాయై నమో నమః. విష్ణువు యొక్క గుండెల్లో ఉంది లక్ష్మీదేవి. అందుగురించే ప్రతి మగవాడి గుండెల్లోనూ భార్య ఉంటుంది. అందుగురించే లక్ష్మీదేవికి ఏమి ఇష్టం? ఐశ్వర్యం, డబ్బు. అందుగురించి మగవాళ్ళు ఎప్పుడు జేబు ఎడం వైపే పెట్టుకోవాలి, ఎందుకంటే గుండె ఈటే ఉంటుంది కాబట్టి. పెట్టుకుంటున్నారు అందరూ?
అది ఎందుకంటే ఎడం వైపు గుండెలో భార్య ఉంటుంది కాబట్టి డబ్బు అక్కడ పెట్టుకుంటే పెరుగుతుంది ఐశ్వర్యం. వెనకాల జేబుల్లోనూ ముందు జేబుల్లో కాదు. లక్ష్మీదేవి గుండెల్లో ఉంటుంది కాబట్టి ఆవిడికి తగిలేలా ఉండే డబ్బు వృద్ధి అవుతుందట. అందుకని చెప్పి ఖచ్చితంగా డబ్బులను ఎప్పుడూ కూడా ఈ జేబుల్లో పెట్టుకోవాలి, ఎడం వైపు జేబులో, ప్యాంటు వెనకాల జేబులో పెట్టకూడదు. అలాగే డబ్బులను ఎప్పుడూ కూడా లెదర్ పర్సుల్లో పెట్టకండి. లక్ష్మీదేవికి తోలు అంటే ఇష్టం ఉండదు, తోలు వాసన ఇష్టం ఉండదు ఆవిడికి. లెదర్ పర్సుల్లో పెట్టద్దు. రెగ్జిన్ పర్సు ఏవో లేదా ఒక పేపర్ మడితే అందులో పెట్టుకోండి, కానీ లెదర్ పర్సుల్లో పెట్టినటువంటి డబ్బులు వృద్ధి అవ్వవు అని పెద్దవాళ్ళకు మాట చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి విష్ణు వక్షస్థల స్థిత, ఆవిడ విష్ణుపత్ని. ఒకసారి అందరూ చెప్పండి, ఓం విష్ణుపత్న్యై నమో నమః. ఓం విష్ణుపత్న్యై నమో నమః. ఓం విష్ణుపత్న్యై నమో నమః. ఇక మూడో నామం లక్ష్మీదేవికి ఇష్టమైన నామం ఏంటంటే, ఇందాక ఒక చోట ఆపాను నేను. లక్ష్మీదేవి క్షీరసాగరంలోంచి బయటకు వచ్చింది, సముద్రంలోంచి, పాల సముద్రంలోంచి. వెంటనే విష్ణుమూర్తి ఈవిడ నాకు కావాలి, ఈ అమ్మాయి నాకు కావాలన్నాడు. అంటే అందరూ అన్నారు, అదేంటయ్యా అన్ని అలా తీసేసుకుంటే ఎలాగా, ముందు అందరూ పంచుకోవాలి కదా, క్షీర సముద్రంలోంచి వచ్చింది అన్నారు. ఒరే మీరు ఏమన్నా తీసుకోండి, నాకు అనవసరం, నాకు లక్ష్మీదేవిని మాత్రం నాకు ఇచ్చేయాల్సిందే, అదే ఒప్పందం అన్నాడు ఆయన. సరే తీసుకెళ్ళాను, లక్ష్మీదేవిని తీసుకున్నాడు. కామధేనువు వచ్చింది, కామధేనువు, దాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. కల్పవృక్షం వచ్చింది, మళ్ళీ ఇంద్రుడు వచ్చాడు తీసుకెళ్ళడానికి. అందరూ తిరగబడ్డారు, ఇందాక నువ్వు కామధేనువు తీసుకున్నావు కదా, మళ్ళీ కల్పవృక్షం తీసుకుంటావేంటి, నేను రాజుని దేవలోకానికి అన్నాడు. మీరందరూ మాట్లాడితే మిమ్మల్ని అందరినీ జైలు శిక్ష వేస్తా అన్నాడు. వెంటనే సరే తీసుకెళ్ళిన అన్నాడు. కల్పవృక్షాన్ని కూడా ఆయనే పట్టుకుపోయాడు. అయిందా? తర్వాత వచ్చేటప్పటికి కాసేపటికి దరిద్ర దేవత బయటకు వచ్చింది. అప్పటి వరకు ఏమొచ్చినా నాకు కావాలి నాకు కావాలనుకో, దరిద్ర దేవత అందరూ వెనక్కి తిరిగి నిల్చున్నారు. ఇదేంటి, నువ్వు తీసుకోండి, నువ్వు తీసుకోండి, పోలే ఇందాక నేను తీసుకుని నువ్వు తీసుకో, నువ్వే తీసుకోరా, వద్దులే నేను తర్వాత తీసుకుంటా, నువ్వు తీసుకో. దరిద్ర దేవత అంది, నేను ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్దామని చూస్తుంది. ఎవరు చూసినా నాకొద్దు 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 అని. ఇది ఎక్కడ కూడా రా బాబు అని చెప్పి ఆలోచిస్తున్నారు. వెంటనే అందరూ కలిసి ఏకగ్రీవంగా అన్నారు, ఇందాక లక్ష్మీదేవి వస్తే నువ్వు తీసుకున్నావు కదా, అలాగే ఈమెను కూడా తీసేసుకో అన్నారు. విష్ణుమూర్తి అన్నాడు, వద్దురా బాబు నాకొద్దు, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం, ఆవిడ అంశ ఏంటి, నా అంశ అంతే, లక్ష్మి మహాలక్ష్మి అంశ. వీళ్ళందరికీ ఆవిడ సీతాదేవిగా వచ్చినా, భార్గవిగా వచ్చినా, మరో రకంగా వచ్చిన ఆ అంశ మహాలక్ష్మి అంశ, నేను మహావిష్ణు అంశ. కాబట్టి నేను తీసుకుంటా, మీరు ఎవరైనా కావాలంటే దరిద్రత మీరు పట్టుకెళ్ళండి, మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, మాకొద్దంటే మాకొద్దన్నారు. సర్లే ఎలా ఉందో అనుకున్నారు. మరి ఏం చేయాలి, ఎవరో ఒకరు తీసుకోవాలి, ఆవిడని తీసుకుంటే తప్ప మళ్ళీ తర్వాత వచ్చి అమృతం రాదు. అందుకని అటు ఇటు చూశారు. అందరిలో చివరిలో ఒక తోక పట్టుకుని ఒక ఆయన గుంజుతున్నాడు దేన్ని క్షీరసాగరం మదిస్తున్నప్పుడు ఆ పాము తోక పట్టుకుని గుంజుతున్నాడు. ఒక అమ్మాయి బ్రాహ్మణుడు నాలంటోడు ఉన్నాడు, ఒకడు అమాయకుడు. వాడిని పిలిచారు, నీకు పెళ్ళి అవ్వట్లేదని బాధపడుతున్నావు కదా అన్నారు. వాడన్నాడు, నిన్నటిదాకా బాధపడి ఇప్పుడేం బాధ లేదులే, నాకు వద్దు ఈవిడ అన్నాడు. వారిని వీడప్పుడే కనిపెట్టేసాడు అన్నాను. అలా కాదబ్బాయి, ఈవిడ లక్ష్మీదేవే, ఈవిడ జ్యేష్ఠాలక్ష్మి, ఈవిడ పేరు దరిద్ర లక్ష్మి, ఆవిడేమో మహాలక్ష్మి, ఈవిడేమో దరిద్ర లక్ష్మి. కాబట్టి ఈవిడే లక్ష్మీదేవే, నువ్వు తీసుకో అన్నారు. మా అమ్మ తిడుతుందా, నేను తీసుకో, నాకొద్దు, మా అమ్మ ఈ దరిద్రాన్ని పట్టుకొచ్చేమంటారా ఉంటుందని. పర్లేదు తీసుకో, మీ అమ్మతో మేము మాట్లాడతానులే అన్నారు. ఏదో పెళ్ళి అవ్వడం కావాలా వద్దా అన్న, పెళ్ళి కావాలన్నాడు. అయితే ఈవిడ తీసుకో అన్నారు, ఇచ్చి పెళ్లి చేశారు, పంపించేశారు. ఇంకప్పటి నుంచి వాడికి దరిద్రం పట్టింది. వాడు ఇంకా తట్టుకోలేక ఆ దరిద్రాన్ని ఆవిడ పట్టుకుని వెంట పట్టుకెళ్ళి, అప్పటి వరకు కాస్త అన్నమన్నా దొరికేది వాడికి, అమ్మ అన్నం కూడా దొరకడం మానేసింది. ఎక్కడ చూసినా చేతి దాకా వస్తుంది, నోటి దాకా రాదు. మనం అనుకుంటాం కదా, ఏం చూసినా చేతి దాకా వస్తుంది కానీ నోట్లోకి వెళ్ళట్లేదని అంటాను, చూసారా? దానికి కారణం దరిద్ర దేవత. ఈ దరిద్ర దేవతను ఏం చేయాలి, ఈవిడ్ని తీసుకుని బయలుదేరాడు. ఓ చోట యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతుంటే ఈయన అన్నాడు, ఈ పంతులు గారు, లక్ష్మి లక్ష్మి అంటే దరిద్ర లక్ష్మి అండి, కానీ ఆయన లక్ష్మినే పిలుచుకుంటున్నాడు పాపం. లక్ష్మి అక్కడ యుద్ధం జరుగుతుంది, మనం వెళ్ళ దీటి వచ్చాయి అన్నాడు. ఆవిడ నాకు యుద్ధం అంటే ఇష్టం, ఎవరన్నా కొట్టుకుంటే అక్కడ ఉంటా, ఎందుకంటే అక్కడ దరిద్రం ఉంటుంది కదా. ఓన్లీ దుంపతాగా ఎలా ఉందని విషయం అనుకున్నాడు. సర్లే అని కొంత దూరం తీసుకెళ్ళాడు. వచ్చాట హోమం జరుగుతోంది ఓ మునీశ్వరుల ఆశ్రమంలో. లక్ష్మీదా హోమం చూద్దాం అన్నాడు. అబ్బాయి నేను ఎక్కడ హోమం జరుగుతుందో అక్కడ రానండి, నేను ఎక్కడ పూజ జరుగుతుందో అక్కడికి రాను, ఏ ఇంట్లో శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి రాను, ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లోకి నేను వెళ్ళను, ఏ ఇంట్లో నిత్యదీపం వెలుగుతుందో ఆ ఇంట్లోకి నేను రాను, ఎవరి మెడలో అయితే రుద్రాక్ష ఉంటుందో ఆ ఇంట్లోకి రాను, ఎవరింట్లో అయితే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకుంటారో ఆ ఇంట్లోకి నేను రాను అని పెద్ద లిస్టు తీసింది, ఇంత పొడుగు లిస్టు. ఆయన అనుకోండి, ఓహో అయితే
ఇవి ఇవి ఉన్న చోటకి దరిద్ర దేవత రాదన్నమాట అని చెప్పి అనుకుని మనం అర్థం చేసుకోవాలి. తల్లి దగ్గర తీసుకెళ్ళేటప్పటికి తల్లి అంది, నాయన ఇప్పటివరకు నేను అనుకుంటున్నాను రా, నా కొడుకు ఇంకా పెళ్ళి అవ్వట్లేదు, బాధతో ఉన్నాను, ఇప్పుడు నేను బయటకు వస్తే పడిపోయిన కాలు విరిగిపోయింది రా అంది. అంటే ఎందుకు విరిగిపోయిందమ్మా అన్నాడు. ఏమో నువ్వేం దరిద్రాన్ని తెచ్చావుంది. నిజమేనమ్మా, నేను దరిద్ర లక్ష్యం తీసుకొచ్చాను. ముందు అర్జెంటుగా తోసేరే నన్ను దాన్ని బయటికి అంది. ఎలా తోస్తానమ్మా, పెళ్లి చేసుకోవడానికి తీసుకు, నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఉండవు నువ్వు ఉండవురా బాబు, పట్టుకెళ్ళి విష్ణుమూర్తికి ఇచ్చే, మనం భరించలేమేవాడిని అంది. మళ్ళీ వాడు తీసుకుని వచ్చి విష్ణుమూర్తికి ఇచ్చే, స్వామి నేను భరించలేను, నా వల్ల నాకు పెళ్ళి అవ్వకపోయినా జీవితాంతం బ్రహ్మచారిగా ఆ వంకాయ ముక్క వేయించుకుంటూ బతికేస్తా తింటూ, కానీ ఇలాంటి దరిద్ర దేవత నాకు వద్దు అని చెప్పేసి అని ఇచ్చేటప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, సర్లే నువ్వు కూడా వచ్చే వైకుంఠానికి అన్నాడు. ఆ దరిద్ర లక్ష్మిని తీసుకెళ్ళాడు. ఆవిడ పేరు జ్యేష్ఠాదేవి. అర్థమైందమ్మా? ఆవిడ ఎక్కడ ఉండదు అంటే, ఏ ఇంట్లో దీపారాధన వెలుగుతుందో ఆ ఇంట్లో ఉండదట, ఏ ఇంటి ముందు ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో ఉండదట. కలవు వెంకట నాయకం, కలియుగంలో ఆపకుండగా 71 రోజుల పాటు ఎవరైతే వెంకటేశ్వర స్వామికి 7 ప్రదక్షిణాలు చొప్పున చేస్తారో వాళ్ళ ఇంట్లోకి భవిష్యత్తులో దరిద్ర దేవత రావడానికి ప్రయత్నం చెయ్యదు. వీలైతే కనుక మీరు మంచి రోజు చూసుకుని, శుభస్య శ్రీగ్రహం అన్నారు, వెంకటేశ్వర స్వామి గుళ్ళో రోజు 7 ప్రదక్షిణాలు చొప్పున 71 రోజులు ఆపకుండా చేయండి. మగవాళ్ళు అయితే ఆపకుండా చేయాలి. ఆడవాళ్ళు ఇబ్బంది వస్తే ఆ 4 రోజులు వదిలేసి 5వ రోజున మళ్ళీ మొదలెట్టేసి కౌంట్లోకి వస్తాయి. 71 రోజుల పాటు వెంకటేశ్వర స్వామికి ప్రదక్షిణ చేయండి. శనివారం నాడు ఒక పూటే తినండి, ఓ పూట పలహారం చేయండి. శనివారం నాడు ఖచ్చితంగా తలస్నానం చేయండి. దరిద్ర దేవత మీ జోలికి రాదు. అర్థమైందమ్మా? ఈ దరిద్ర దేవత వైకుంఠానికి వెళ్ళినప్పటి నుంచి ఇంకా లక్ష్మీదేవికి ఇవిడికి ఫైటింగ్ మొదలైందిట. నేను గొప్ప అంటే నేను గొప్ప. వీళ్ళ గొడవ తీర్చలేక వీళ్ళిద్దరూ కలిసి, ఆడవాళ్ళిద్దరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి, స్వామి మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటాం అని అడిగారట. ఆయన విష్ణుమూర్తి అన్నాడు, ఈ గొడవ ఎందుకు వచ్చింది మీకు అన్నట్టు. ఏమో మాకు పోటీ వచ్చిందని, మా ఇద్దరు ఎవరు అందంగా ఉంటామో చెప్పండి అన్నట్టు. ఈ లోపల నారదుడు వచ్చేట. వచ్చినప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, నారదా ఈ లక్ష్మి, దరిద్ర లక్ష్మి, మహాలక్ష్మి ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు చెప్పన్నట్టు. అనేటప్పుడు నారదుడు అన్నట్ట, ఎందుకు వచ్చిన గొడవ స్వామి, లేనిపోయిన కంప నెత్తి మీద పెట్టుకోవడం, నేను కాశీనగరంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళమనండి వీళ్ళిద్దరిని, ఆయన ఏం చెప్తే అది కరెక్ట్ అన్నట్టు. అనేటప్పటికి దరిద్ర దేవత లక్ష్మీదేవి కలిసి కాశీ క్షేత్రానికి వచ్చారు. అప్పటికి చీకటి పడుతోంది, సాయంత్రం అయిపోయింది, చీకటి పడింది. ఆ పేద బ్రాహ్మణుడు తిండి లేక దరిద్రాన్ని అనుభవిస్తూ ఇంట్లో కడుపులో కాళ్ళు పెట్టుకోవడం అంటారు చూసారా, తిండి లేకపోతే అలా ముడుచుకుని పడుకుని ఉన్నట్టు. వీళ్ళు తలుపు కొట్టారు, లక్ష్మీదేవి దరిద్ర దేవతను. ఆయన వచ్చి తలుపు తీశాడు. ఇటు చూసి ఇటువైపేమో లక్ష్మీదేవి వెలిగిపోతోంది, అటేమో దరిద్ర దేవత నల్లగా సగం కాలిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి, వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అనుకున్నాడు. అనుకుని ఏంటమ్మా అంటే, లోపలికి రావాలా వద్దామేమన్నా, రండి తప్పకుండా రండి అన్నారు. వచ్చారు, కూర్చున్నారట. ఏం కావాలమ్మా మీకు? ఏం లేదా, మా ఇద్దరు ఎవరు అందంగా ఉంటారో చెబితే, నువ్వు కరెక్ట్గా చెప్తే నీకున్న దరిద్రం మొత్తం తీసేస్తాం, కాబట్టి మా ఇద్దరు ఎవరు అందంగా ఉన్నారో చెప్పన్నట్ట. ఈయనకి గొంతులో వెలక్కాయ కరక్కాయ పడిపోయింది. అయ్యి బాబు, ఇప్పుడు ఎవరికి కోపం వచ్చినా, లక్ష్మీదేవి కోపం వస్తే నీకు దరిద్రం పట్టాలంటుంది, దరిద్ర దేవత కోపం వచ్చినా నేను నిన్ను పట్టుకుంటాను రా అంటుంది. ఏదైనా ఒకటే గొడవ. కాబట్టి ఏం చేయాలని ఆలోచించాడు. అమ్మ ఒక్క నిమిషం ఆగండి అని, అమ్మాయి నువ్వు ముందు ఆ గుమ్మం దాకా వెళ్ళి నడుచుకుంటూ రా అమ్మ అన్నట్టు లక్ష్మీదేవిని. లక్ష్మీదేవి అందంగా వయ్యారంగా గుమ్మం దాకా వెళ్ళి నడుచుకుంటూ వచ్చిందిట. అమ్మ దరిద్ర దేవత నువ్వు కూడా నడుచుకుంటూ రా అమ్మ అన్నట. ఈవిడ వంకర టెంకరగా అటోకాలు ఇటోకాలు వంకరగా వేసుకుని వెళ్ళి గుమ్మం దాకా వెళ్ళి తిరిగి వచ్చిందిట. ఇప్పుడు చెప్పు ఎవరు అందంగా ఉన్నారని అడిగారు. అడిగితే, అమ్మ దరిద్ర దేవత గుమ్మం దగ్గరికి వెళ్ళిపోతుంటే అందంగా ఉంది, నా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతుంటే అందంగా ఉంది, లక్ష్మీదేవి గుమ్మంలోంచి నా దగ్గరికి వస్తుంటే అందంగా ఉందమ్మా అన్నట్టు. సరే అబ్బాయి, మంచి మాట చెప్పు, ఈ రోజు నుంచి ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వాళ్ళ ఇంట్లోంచి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందంగా ఉండాలి కదా, మరి దరిద్ర దేవత వెళ్ళిపోతుంటే అందంగా ఉందని చెప్పాడు కదా. అందుకని ఈ రోజు నుంచి ఎవరైతే దీపారాధన చేస్తే వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళిపోతా. ఎవరైతే దీపారాధన చేస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి లోపలికి వస్తుంది, ఎందుకంటే ఆవిడ వస్తుంటే అందంగా ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దీపారాధన మానకండి, కారణాలు చెప్పకండి. నాకు ఫోన్ చేస్తుంటారు టీవీలో, గురువుగారు మేము దీపం పెట్టేస్తామంటే ఏది కలిసి రావట్లేదు. నేను అడిగితే ఎన్నింటికి పెడతామమ్మా దీపం అంటే, పెడతా స్వామి పొద్దున్నే. అదే పొద్దున్నే ఎన్నింటికమ్మా అంటే,
అప్పుడు నెమ్మదిగా ఎనిమిది టిఫిన్ చేయడం గురించి అడగలేదమ్మా, నేను దీపం ఎప్పుడు పెడతామని అడిగానండి. అప్పుడు మొదలెడతారు, నిదానంగా చేస్తామండి, నాకు ఒంట్లో బాగోదండి, నాకు పిల్లలు ఉన్నారండి, ఇల్లు పెద్దదండి, అప్పుడు చెప్తారు. ఏదేమైనా సరే నిత్య దీపారాధన భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి లోటు ఉండదు. ఒకసారి కాదు 100 సార్లు నేను చెప్పేది అదే. లక్ష్మీదేవి రావాలంటే సిరిదా వచ్చిన వచ్చును సలిలమ్ముగ నారికేళ సలిలమ్ము భంగిన్ సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు చందము సుమతి. లక్ష్మీదేవి రావాలి అనుకుంటే కొబ్బరి బొండంలోకి నీళ్ళు ఎలా దూరే ఎవరికైనా తెలిసి, ఎవరన్నా పోసారా, ఇంజక్షన్ చేశారా దానికి? కొబ్బరి బొండంలోకి నీళ్ళు ఎలా వెళ్ళామ్మా? ఎవరికీ తెలియదు. అలాగే వెళ్ళిపోతుంది, ఇంట్లోకి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి రాకూడదు వీడింట్లో అనుకుంటే వెలగపండు ఏనుగు తింటే పండు పగలగొట్టకుండానే లోపల ఉండేది మాయమైపోతున్నట్టు. కనిమింగిన వెలగపండు చందము సుమతి అంటారు. కాబట్టి అలా మాయమైపోతున్నట్టు. కాబట్టి లక్ష్మీ కటాక్షం కావాలంటే ఖచ్చితంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని స్మరించవలసిందే. గోవిందా గోవిందా 2 చేతులు పైకెత్తి చెప్పాలి గోవిందనామం. గోవిందా గోవిందా గోవిందా. గోవిందనామాన్ని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి కలియుగంలో లేమి అనేది ఉండదు. కాకపోతే భక్తిగా స్మరించాలి. దేవాలయ ప్రదక్షిణ చేసేటప్పుడు కౌరులు చెప్పుకుంటూ ప్రదక్షిణ చేయడం, అమ్మయ్య 2 ప్రదక్షిణాలు అయిపోయాయి, అమ్మయ్య 3వది అయిపోయింది అన్నట్టుగా కాకుండా ఏ పని చేసినా భక్తిగా చేస్తే మనకి చక్కటి ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. అలాగే వీటి గురించి చెప్తే సరస్వతీదేవి అనుగ్రహం గురించి కూడా ఒక్క మాట చెప్పాలి. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి సరస్వతి అనుగ్రహం మీకు కలగాలంటే మీరు పని చేయాలి. పిల్లల చేత రోజు లేవగానే 3కి దండం పెట్టించాలి. ఒకటి సరస్వతీదేవి ఫోటో, 2వది హయగ్రీవుడు, 3వదే దక్షిణామూర్తి. 3 ఫోటోలు ఇంట్లో ఉండాలి. లేకపోతే ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి, పెట్టండి. వాళ్ళ 3కి దండం పెట్టిస్తే పిల్లలకి చక్కటి చదువు అనేది కనబడుతుంది. మనకి మొల్ల రామాయణం, మొల్ల అని పేరు విన్నారు కదా, అలాగే తమిళనాడులో కంబ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రామాయణాన్ని రాశాడు, కంబ రామాయణం అంటాడనమాట. ఆయన గురించి రాజుగారికి తెలిసింది, కులోత్తుంగ చోళుడు మహారాజు గారికి తెలిసి కంబని మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచాడు మహారాజు గారు. తన రాజ్యానికి భోజనానికి రమ్మని. కంబ మహారాజు గారు భోజనానికి పిలిచాడని చెప్పేసి ఉన్నవాటిలో మంచి పంచి కట్టుకుని మంచి కండువా కప్పుకొని వెళ్తూ ఉంటే కంబకు కొడుకున్నాడు. నాన్న నేను వస్తా, రాజుగారిని చూస్తా అన్నాడు. సరే రా అని తీసుకెళ్ళాడు. భోజనానికి వెళ్ళి లోపల కూర్చున్నారు, వరుసలో కూర్చున్నారు. రాజుగారు అక్కడ కూర్చున్నారు, రాజుగారి పక్కనేమో కంబ అటు కూర్చున్నాడు, పిల్లాడు ఇటు కూర్చున్నాడు. కూర్చున్నప్పటికీ భోజనం వడ్డించారు. పిల్లాడేమో ఎప్పుడు తినాలని సిద్ధంగా ఉన్నాడు. అక్కడ భోజనం వడ్డిస్తూ ఉండేటప్పటికి నాన్న తినమంటావా అని ఇలా వెనక్కి జరిగి వాళ్ళ నాన్న వైపు చూస్తుంటే రాజుగారి పంచె గోచి ఊడింది, పట్టు పంచె గోచి. వెంటనే పిల్లాడికి నవ్వొచ్చి కసుక్కుని నవ్వేసేటప్పటికి మహారాజు గారు అడిగాడు, ఎందుకు నవ్వుతున్నాడు మీ అబ్బాయి అని అడిగాడు. కంబ ప్రాణాలు పైనే పోయాయి, మీ గోచి ఊడిపోయిందండి, మీ పంచె గోచి అని చెప్తేనేమో తలకాయలు తీయించేస్తాడు ఆయన. అందుకు నేను చెప్పాడు వెంటనే అబద్ధం చెప్పి, ఏం లేదు మహారాజా, మేము వస్తుంటే బయట ఎండండి, ఆ ఎండలో ఒక ముసలమ్మ చెప్పులేమో చంకలో పెట్టుకుంది, ఒక గొడుగేమో ఈ చంకలో పెట్టుకుంది, కాళ్ళు కాలిపోతున్నాయి, అటు ఇటు అమ్మో కాళ్ళు కాలిపోతున్నాయని భయపడి గుండె తల కాలిపోతుంది అని చెప్పి అటు ఇటు గంతులు వేస్తుంది. పిచ్చిది కాకపోతే చెప్పులు కాళ్ళకేసుకుని గొడుగు పైన పట్టుకుంటే సరిపోతుంది కదండి. అందుకు గుర్తొచ్చి మా అబ్బాయి నవ్వేడేమో అని వచ్చేటప్పటికి వెంటనే మహారాజు గారికి డౌట్ వచ్చింది. భటుడిని పిలిచాడు, బయటికి వెళ్ళి చూసిరా ఏం జరుగుతోంది, వీడు చెప్పింది నిజమేనా కాదా అన్నాడు. భటుడు బయటికి వెళ్ళాడు. కరెక్ట్గా భటుడు బయటికి వెళ్ళే టైంకి సరస్వతీ కటాక్షం అంటే ఎలా ఉంటుందంటే, సరస్వతీదేవి ఒక ముసలావిడ రూపాన్ని ధరించి చిరిగిపోయిన బట్టలు కట్టుకుని ఓ చేతుల్లో ఒక చంకలో చెప్పులు, ఓ చంకలో గొడుగు పెట్టుకుని బయట గంతులు వేస్తూ పరిగెడుతుంది అటు ఇటు. వెంటనే వాడు వచ్చి భటుడు, అవునండి ఎవరో పిచ్చావిడైతే పరిగెడుతుందండి అన్నాడు. అంటే ఎవరు కాపాడారు ఈ పిల్లల్ని వీళ్ళని? సాక్షాత్తు సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఆలస్యం అవ్వచ్చేమో రావడం, కానీ సరస్వతీదేవి ఒక్క క్షణం ఆలస్యం చేయదు. అందరూ లక్ష్మీదేవి కావాలి, మాకు డబ్బు కావాలని కోరుకోవద్దు, ఐశ్వర్యం కావాలి అని కోరుకోవద్దు, మాకు సరస్వతీ కటాక్షం కావాలని కోరుకోండి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఇప్పుడు కూడా నా నోటంలో శ్రీమాత్రే నమః అనే నామంతో పాటుగా సరస్వతీదేవినే ఎక్కువ పూజిస్తాను నేను. చిర్రావూరి గారు లక్ష్మీదేవిని పూజించరు, గుర్తుంచుకోండి. తొలి పూజ లక్ష్మీదేవి కాదు, మా ఇంట్లో కూడా తొలి పూజ లక్ష్మీదేవి ఉండదు. మీరు చూసే ఉంటారు టీవీలో వచ్చినప్పుడు కూడా ఒక నీలం రంగు సరస్వతీదేవి ఫోటో పెడతాను నేను.
పూజ చేస్తా. నేను పూజించేది సరస్వతి అమ్మవారినే. సరస్వతి రాజస స్వరూపిణి. ఆవిడ గట్టిగా కేకలేసిందంటే వాళ్ళ కోడలు లక్ష్మీదేవి పరిగెత్తుకొచ్చి ఇంట్లో కూర్చుంటుంది. లక్ష్మీదేవికి అత్తగారు ఎవరు? సరస్వతీదేవి. కాబట్టి ముందు అత్తగారిని కంట్రోల్ చేసామనుకోండి, కోడలు చెప్పిన మాట వింటుంది. ఏమండి, అంతేనా? అంతే కదా. కాబట్టి సరస్వతి కటాక్షం మనకు కావాలి. సరస్వతి కావాలని కోరుకోండి. లక్ష్మీదేవి వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది. చాలామంది గురువుగారు మాకు స్థిరలక్ష్మి కావాలంటే ఏం పూజ చేయాలి అంటారు. స్థిరలక్ష్మి ఉండదురా నాయన. స్థిరలక్ష్మి అనేదే ఉండదు. లక్ష్మీదేవి స్థిరం కాదు. లక్ష్మీదేవి ఎప్పుడూ చరమే. ఆవిడ వెళ్ళిపోతూనే ఉంటుంది, వస్తుంది వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది. సరస్వతీదేవి స్థిరము. ఆవిడ ఒక్కసారి వచ్చిందంటే చచ్చేదాకా ఇంకా మర్చిపోం. ఆ సరస్వతీదేవి ఉన్న చోట కోడలైనటువంటి లక్ష్మీదేవి ఎప్పుడు అత్తగారి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సాత్విక స్వరూపిణి. సాత్వికం. లక్ష్మీదేవి సాత్వికం, అత్తగారు రాజసం. అదనమాట. సరస్వతీదేవి రాజస స్వరూపిణి, లక్ష్మీదేవి సాత్విక స్వరూపిణి. అత్తా కోడలు అంటే అలా ఉంటుందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా సరస్వతి ఆరాధన పిల్లల చేత చేయించండి. అలాగే నేను మొన్న శ్రీలంక వెళ్ళి వస్తూ అక్కడి నుంచి అమ్మవారికి 3 నెలల పాటు సీతమ్మ తల్లిని రావణాసురుడు తీసుకెళ్ళి 9 నెలలు అక్కడ ఉంచాడు అశోకవనంలో. అక్కడ కొత్తగా గుడి కడుతున్నారు. దానికి సంబంధించి ఇక్కడి నుంచి విరాళాలు తీసుకెళ్తున్నాం. మిమ్మల్ని విరాళాలు ఏమని అడగను, కానీ ఒకవేళ మీరు ₹1 ఇచ్చినా సరే అది శ్రీలంక వెళ్ళిపోతుంది, అమ్మవారి గుడికే వెళ్ళిపోతుంది. అలాగే ఆ కుంకం తీసుకొచ్చాను. ఆ కుంకం మీకు బొట్టు పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, మనశ్శాంతి లేక బాధపడుతున్నారు, అనారోగ్యాలు 2 రకాల అనారోగ్యాలు ఉంటాయి ఎప్పుడైనా. ఒకటి రోగం వల్ల కలిగేటటువంటి అనారోగ్యము, రెండవది దృష్టి దోషం వల్ల కలిగే అనారోగ్యం. రోగం వల్ల అంటే అనారోగ్యం వస్తే ఎవరికైనా వస్తుంది, కానీ దిష్టి తగలడం వల్ల, ఏదైనా దాటడం వల్ల, దాటుతారు కదా, ఏదైనా దాటడం వల్ల భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని వాటి యొక్క ప్రయోగాల వల్ల తెలియకుండా దాటుతూ ఉంటాం. మనం షాపులకి దిష్టి తీసి నిమ్మకాయలు వేసేస్తూ ఉంటారు, మనం చూసుకోం, దాటుతాం. అది ఒక దోషమే. అలాంటి వాటి వల్ల కొంతకాలానికే మనకు అనారోగ్యం కలుగుతుందట. అటువంటి అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాంటి దృష్టి దోషం ఉందండి, మాకు దిష్టి ఎక్కువగా ఉందనుకునేటటువంటి వాళ్ళు భైరవ దండనం విధించడం జరుగుతుంది. వాళ్ళు భైరవది దీంతో గట్టిగా ఒకటి కొడతా వీపు మీద. ఆ దెబ్బ తగిలిందంటే వీపుకున్నటువంటి మనకి ఎప్పుడూ కూడా దేవతలు ముందుంటారట, రాక్షసులు ఇక్కడ వెనకాల ఉంటారు, ఇక్కడ ఉంటారు రాక్షసులు. అందుగురించే గుళ్ళో కూడా మనం ప్రదక్షిణ చేయడం ముందు దేవుడికి దండం పెట్టుకుంటాం ముఖానికి కదా. చాలామంది గుడి వెనక్కి వెళ్ళి ముట్టుకుంటారు కదా, అలా ముట్టుకోకూడదట. ఎందుకో తెలుసా? కశ్యప ప్రజాపతి అని ఒక మహర్షి, ప్రజాపతులు ఉన్నారు 9 మంది, నవమ ప్రజాపతులు. అందులో మొట్టమొదటి ప్రజాపతి కశ్యపుడు. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య పేరు దితి, రెండవ భార్య పేరు అదితి. వీళ్ళు కాకుండా ఇంకో 9 మంది భార్యలు ఉన్నారు, వాళ్ళ సంతానం వేరే. దితికి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు, అంటే రాక్షసులు, భూతప్రేత పిశాచాలు. అదితికి పుట్టినటువంటి వాళ్ళు దేవతలు. కాబట్టి దేవతలు రాక్షసులు ఎవరమ్మా? సొంత కజిన్సే, అన్నదమ్ములే. కాబట్టి గుళ్ళోకి వెళ్తే గుళ్ళో రాక్షసులు ఉంటారేమో అనుకోకండి, గుళ్ళో రాక్షసులు ఉంటారు. ఆ రాక్షసుల కోసం పెట్టే నైవేద్యమే బలిహరణం. బలిపీఠాలు ఉంటాయి కదా గుడి చుట్టూ, బలి అన్నం పెడతారా, అది ఎవరి కోసం అంటే రాక్షసులు, గుళ్ళో ఉండే రాక్షసుల కోసం. ఎందుకంటే దేవతలు రాక్షసులు పెద్దమ్మ పెంతంటి బిడ్డలు. కాబట్టి మనం రోజు పూజ చేసేటప్పుడు గంట కొడుతూ ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కురు ఘంటారావందత్తర దేవత వానలాంఛనం అంటాం. అంటే పూజ గదిలో కూడా రాక్షసులు ఉంటారు. ఏంటో దేవతలు రాగానే రాక్షసులు పారిపోతారని అనుకోకండి, వాళ్ళు కౌరులు చెప్పుకుంటారు, రాక్షసులు దేవతలు. కాబట్టి మన గంట కొట్టగానే ఆగమార్థంతో దేవానాం, దేవతలు రావడానికి, గమనార్థంతో రాక్షసం, మన ఇంట్లో ఉన్నటువంటి భూతప్రేత పిశాచగణాలు బయటికి పోవడానికి నేను ఘంటానాదం చేస్తున్నాను. గంట కొడతాం, గంట కొడితే రాక్షసులు వెళ్ళిపోయి దేవతలు వస్తారన్నమాట ఇంట్లోకి. అలాగే దేవాలయంలో వెనక తట్టు గుడి వెనకాల రాక్షసులు భూతప్రేత పిశాచాలు నిద్రపోతూ ఉంటాయి. దాన్ని పిశాచ స్థానం అంటారు. ఎప్పుడూ ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనకాల ముట్టుకోవడం అలవాటు చేసుకోకండి. ఎందుకంటే వాళ్ళకి నిద్రపోతూ ఉంటే మీరు ఇలా ముట్టుకోకుండా ఏంటి రావాలా అన్నాడు అంటారనమాట. మనకెందుకు వాళ్ళ గొడవ. అందుకని గుడి ముందు నమస్కారం చేసిన గుడి వెనకాల ముట్టుకోకండి, ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు. కాబట్టి మనకి ముఖం మీద దేవతలు, ఇక్కడ వీపు మీద రాక్షసులు భూతప్రేత పిశాచ గణాలు అధివసించుంటారట. అలాంటి దోషాలు ఏమన్నా ఉంటే వాటిని పోగొట్టే కార్యక్రమే ఇది భైరవ దండనం అంటారు దీనికి పెద్ద జపం చేసి దానికి హోమం చేసి చేస్తేనే వస్తుందన్నమాట.
కాబట్టి అవసరమైన వాళ్ళు కొట్టించుకోండి. అనారోగ్యంతో ఉందంటే మాకు మనశ్శాంతి లేదు కలిసి అనుకునేవాళ్ళు కొట్టించుకోండి. అందరూ కొట్టించుకోవాల్సిన పని లేదు. పిల్లలు సరిగ్గా చదవకపోయినా, చదువు సరిగ్గా రాకపోయినా అలాంటి పిల్లలకి గట్టిగా తగిలించాలి. తగిలిస్తే వాళ్ళకి కాస్త ఆ బాలగ్రహాలు అంటారు, వినే ఉంటారు మీరు, బాలగ్రహాలు అంటారు. ఆ బాలగ్రహాలు అనేటటువంటి వదిలేయాలి పిల్లల్ని. 10 ఏళ్ల లోపల పిల్లలకి బాలారిష్టాలు, బాలగ్రహ ప్రభావాలు ఉంటాయి. అవన్నీ కూడా తొలగిపోవాలంటే భైరవ దండనమే కరెక్ట్. కాబట్టి చక్కగా ఒక్కొక్కరు వస్తూ ఉంటే అక్కడేమో మీరు కుంకం తీసుకుని వచ్చిన వాళ్ళకి బొట్టు పెట్టండి. ఇలా వస్తారు, వచ్చిన వాళ్ళకి నేను ఒక భైరవ దండను వేసేస్తూ ఉంటాను. అది బెస్ట్. అది స్వస్తి. చక్కగా ఇంతసేపు మీరు ఓపికగా విన్నందుకు, చిర్రావూరి గారిని ఇలా చెప్పమని పిలిచినందుకు, నేను యథార్థానికి ఒక విషయం చెప్తాను మీతోటి. నేను ఇప్పటి వరకు కూడా ఇలా స్టేజ్ మీద ఎప్పుడూ ప్రవచనాలు చెప్పను, మీరు చూస్తూ ఉంటారు. ఎక్కడా కూడా నేను కనపడను. నేను చెప్పినటువంటి మొట్టమొదటి ప్రవచనం ఇదే, ఇక్కడే 2014లో రేలంగ్ అనే ఊరెళ్ళా. సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు అత్తిలి రేలంగి అని చాలా బాగా చేస్తారు, పశ్చిమ గోదావరి జిల్లాలో. వెళ్ళాను నేను పూజా టీవీలో ఉన్నప్పుడు. ఫస్ట్ రోజు స్టేజ్ ఏర్పాటు చేశారు, పైకి ఎక్కుతున్నా, మెట్లు స్టాండ్ వేశారు. ఇలా స్టాండ్ పట్టుకున్నాను, షాక్ కొట్టింది గట్టిగా. ఇక్కడ కొట్టేసింది షాక్. కొట్టేసినప్పుడు వెనక్కి పడిపోయా. ఏంటి పడిపోయారంటే అన్న, షాక్ కొడుతుంది అన్న. వాళ్ళు ముట్టుకున్నారు, ఏం కొట్టట్లేదని చూడండి మేము పట్టుకున్నాం అన్నారు. ఇదేంట్రా అని చెప్పి అనుకున్నా, ఆ వేళ అయిపోయింది. మళ్ళీ 2వ రోజు సాయంత్రం ప్రవచనం చెప్పడానికి వెళ్ళా. మళ్ళీ 2వ రోజు మళ్ళీ కొట్టింది షాక్. మళ్ళీ పడిపోయింది వెనక్కి, గట్టిగా తగిలేసింది దెబ్బ మోచేతి మీద. ఏంటి ఇలా అయిందని చెప్పిన మళ్ళీ చూశారు. అవునంటే కరెక్టే, నిజమేనండి, ఇందులో పాస్ అవుతుందని అని టెస్టర్ పట్టుకొని చూశారు, తీశారు, అయిపోయింది. 3వ రోజు అక్కడికి వెళ్ళి ముందు మీరు ముట్టుకుంటారా అన్న. ముందు నాకంటే ముందు ఒకళ్ళు ఎక్కండి ఇది పట్టుకుని అన్న. వాళ్ళు ముట్టుకుని ఎక్కారు. అప్పుడు నేను ఎక్కా ధైర్యంగా. అయిపోయింది, కూర్చున్నా. ప్రవచనం చెప్తాను, ఇలా మైక్ సెట్ చేసుకోవడం అలా మైక్ పట్టుకుని మైక్ షాక్ కొట్టేసింది. హై వోల్టేజ్ షాక్ అన్నమాట. ఆ దెబ్బతోటి నాకు అప్పటి నుంచి ఏం చెప్తున్నా ఇలా అన్న అలవాటు అయిపోయింది. టీవీలో కూడా ఇలా, ఎందుకంటే ఈ చేతికి పట్టలేదు, మరి ఏం చేయను. ఇదంతా అప్పుడు కొట్టిన షాక్ ప్రభావం ఇప్పటికీ పనిచేసి సరిగ్గా. అందుకని చెప్పి నేను ఎక్కడికి ప్రవచనాలకి వెళ్ళను అప్పటి నుంచి. ఆ తర్వాత చెప్పలే. తర్వాత మొన్న సిద్ధాంతం వెళ్ళాను. సిద్ధాంతంలో మొన్న ఏప్రిల్ 6వ తారీఖు ఆ రోజు అక్కడ ఉన్నా. తర్వాత అనుకోకుండా మీరు కలిశారు, మీరు మనల్ని ఫాలో అవుతారు. చిర్రావూరి గారిని, నన్ను కాదు చిర్రావూరి గారిని ఫాలో అవుతారు. వారు దంపతులు చాలా భక్తిపరులు, చాలా చక్కగా 2004 కదండి గురు దేవాలయ ప్రతిష్ట. 2004 నుంచి ఆ స్వామివారి సేవలో గడపడం. నేను వేళ యథార్థానికి మీరు ఎప్పుడు చిర్రావూరి గారు ఫలానా గుళ్ళోకి వెళ్ళారు, ఫలానా గుళ్ళో వీడియో చేశారు మీకు ఎక్కడా కనపడదు. నేను చెయ్యను కూడా. నేను మాస్క్ పెట్టుకుంటా, ఎలాంటి గుడి కానీ. తిరుపతి కూడా జనాల మధ్యలోంచి వెళ్ళిపోతాను, దర్శనం చేసుకుంటా. 3 నేను వచ్చాను కూడా తెలియదు. అలాంటిది ఈరోజు నా స్వామివారి ముందు కూర్చొని ఆ పుష్పయాగం చేస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు నాకు. నిజంగా అర్చకులు ఉన్నారు, వారి పేరేంటండి, చక్రి గారు. నిజంగా అంత భక్తి శ్రద్ధలతోటి విధి విధాయకంగా గుళ్ళో చూస్తుంటే చిన్న కుర్రాడైనా అసలు ఎంత విధి విధాయకంగా చేస్తున్నారని అక్కడ కూర్చున్నా, గంట సేపు కూర్చున్నాను నేను లోపల గుళ్ళో. ఎక్కడ కించిత్ తేడా కనపడలేదు నాకు ఆ విధానంలో కానీ, పూజలో కానీ, మంత్రం. ఎందుకంటే నాకు మంత్రాలు వచ్చు కాబట్టి చెప్తున్నా. అలాంటిది ఆ విధానం వచ్చినటువంటి ఋత్వికులు అందరూ, అర్చకులు అందరూ కూడా అయ్యవార్లు ఎంత బాగా చేయించారంటే నిజంగా 2 కళ్ళు సరిపోలేదు నాకు, ఎంత భక్తిగా చేయించారంటే చక్కగా. అంత బాగా చేయించారు, నాకు చాలా ఆనందం అనిపించింది. అంత శ్రద్ధగా ముందు చేయడానికి మనసు ఉండాలి ఫస్ట్. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనామృతాం పురీం బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుఃకీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆర్షేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణేవ సంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కుర్య నాస్నేరంకీర్తయేత్ దేవ దేవతా ప్రీణాతి పర్యాప్యానందరాయా
सर्वाय सर्वस्तोमोतिरात्रवोत्तममहर्भवति सर्वस्याच्यै सर्वस्य जित्यै सर्वमेन तेनाप्नोति सर्वं जयति वृषशैलाधिपजेव दैवतन्नः वृषभाईश्वर एव दैवतन्नः फणिशैलाधिपजेव दैवतन्नः भगवान् वेङ्कट एव दैवतन्नः श्रीनिवासः परदैवतन्नः श्रीनिवासः परमन्धनन्नः श्रीनिवासः कुलदैवतन्नः श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मीः करतलकमले सर्वदां धनलक्ष्मीः दोर्दण्डे वीरलक्ष्मीः हृदय सरसिजेर्भूतकारुण्यलक्ष्मीः खड्गाग्रे शौर्यलक्ष्मीः किलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मीः सर्वाङ्गे सौम्यलक्ष्मीः त्वयतु विजयतां सर्वसाम्राध्यलक्ष्मीः श्रीर्वच्चस्यमायुष्यमारोग्यमाविधा शोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं सदा संवत्सरं दीर्घमायुः शतमानं भवति सदाय पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठति संज्ञानं विज्ञानं प्रज्ञानं जानत विजानतु संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लुप्तं कृत्वा तेजोवशीयायुस्सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् सम्भान् ज्योतिष्वागुस्तेजस्वानाथभग्स्तपन्नभितपन्नो रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः